పాల్పడుతుంది. ఎవరికి లాభం జరిగింది? శాసన మండలి అంటే కళాశాలలు రాలేదు, నిరుద్యోగ యువత సమస్య పరిష్కారం కాలేదు. కానీ డీమ్డ్ యూనివర్సిటీ మాత్రం పల్లా రాజేశ్వర రెడ్డికి వచ్చింది. అంటే ఈరోజు ఆ పదవిని అడ్డం పెట్టుకొని ఫీజు రియంబర్స్మెంట్ బతకలేని కళాశాల ఎన్నో ఉంటే బతక నేర్చిన కళాశాలలో ఒక సభ్యుడు, దానికి అధినేత పల్లా రాజేశ్వర రెడ్డి. అతనికి 3 మాసాలకోసారి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అప్పులు తెచ్చి ఇంజనీరింగ్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు పెట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పిద్దామనే ఆలోచనతో పెడితే వాళ్ళు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల క్రితం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు మీ అందరికీ తెలుసు. అదే తీరు ఈరోజు కొనసాగుతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ఈరోజు మరి ఒక పక్క పల్లా రాజేశ్వర రెడ్డి గాని టీఆర్ఎస్ పార్టీగా పోటీ చేస్తున్న అభ్యర్థి, అతను ఎన్ని రాజకీయ పార్టీలు, చిన్న వయసు, వ్యక్తిగతంగా చదువుకున్న వ్యక్తి. కానీ చిన్న వయసులోనే రాజకీయాల్లో రాగానే పదవులు రావు. రాజకీయాల్లో కూడా సిద్ధాంతపరంగా ఉండాలి. ప్రజల మన్ననను పొందాలి. ఒక 10-20 సంవత్సరాలు ప్రజలు గుర్తించాలి, సేవకునిగా అవకాశం ఇస్తే పనిచేస్తారని. కానీ రావడంతోనే బీజేపీలో అధికార ప్రతినిధిగా ఇస్తే రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదని మరి ఈరోజు ఏ పార్టీలో ఉన్నాడో మీకు తెలుసు. మరి ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి తీర్మాన్ మల్లన్న, ఇక తీర్మాన్ మల్లన్న ప్యాకేజీ మల్లన్న మీ అందరికీ తెలుసు. ఏ పార్టీ డబ్బులు ఇస్తే వాళ్ళ పట్ల వారి గొంతు వినబడుతుంది. మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఒట్టే జానయ్య అనే వ్యక్తి 1000-1500 మంది భూమి కొనుక్కున్న ఇళ్ల స్థలాలను దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల భూములను ఆక్రమించుకుంటే ప్యాకేజ్ ఇస్తే ఎవరి పట్ల మాట్లాడినాడు? తీర్మాన్ మల్లన్న జానయ్య పట్ల మాట్లాడినాడు. అవునా కాదా? ఇది వాస్తవా కాదా? ఒకసారి మీ అందరూ ఆలోచించండి. అంటే ఈరోజు అవినీతి పరులకు ఈరోజు ఏది యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్ ద్వారా ప్యాకేజీ మాట్లాడుకొని ప్యాకేజ్ వస్తే చాలు కాంగ్రెస్ గురించి మాట్లాడడం. నిజంగానే యూట్యూబ్లో మాట్లాడుతున్నాడు కదా, ఇది వాస్తవని అప్పటికి ఇంకా అతని నిజస్వరూపం మనకు తెలియదు. భారతీయ జనతా పార్టీ ఆయన ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటే కన్న తల్లి రొమ్ము గుద్దిన వ్యక్తి తీర్మాన్ మల్లన్న. మరి ఈరోజు అలాంటి వ్యక్తికి ఓటేస్తారా? ఈరోజు మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. అతనికి అతని స్వార్థం తప్ప ఈరోజు రెండవది లేదు. ప్రజాసేవ చేయాలనే మరి ప్రేమేందర్ రెడ్డి గారు విద్యార్థి దశలోనే ఏబీవీపీలో పనిచేసి, యువ మోర్చాలో పనిచేసి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 3 పర్యాయాల నుండి ఈ రాష్ట్రంలో తెలుగు బీజేపీ అధికారంలో వస్తుందనే నమ్మకం, విశ్వాసం లేకున్నా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు. మరి ఈరోజు ప్రేమేందర్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవు. రాకేష్ రెడ్డి గారికి దగ్గర డబ్బులు అక్రమంగా సంపాదించిన 2 లక్షల కోట్లు కేసీఆర్ దగ్గర ఉంది. ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ఎక్కువ అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ తీర్మాన్ మల్లన్న ఖర్చు పెట్టగలుగుతారు. మరి ఈరోజు ప్రజా గొంతుగా మరి ఈరోజు నిరుద్యోగులైన యువత కోసం కానీ, ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్న పాఠశాలలు నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం కానీ మరి ఈరోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావడానికి, శాసన మండలిలో మన గొంతుగా మాట్లాడడానికి ప్రేమేందర్ రెడ్డి గారికి ఈరోజు అవకాశం ఏమని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే కాదు, ఈరోజు డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ మీ పవిత్రమైన ఓటును ఈరోజు మన గొంతుగా నిలబడే అవకాశం ఉండి 43 సంవత్సరాలు నిరంతరం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన ప్రేమేందర్ రెడ్డి గారికి మరి మీ అందరూ మనమందరం ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు వారి గెలుపు కోసం మరి ఇక్కడికి ఈటల రాజేందర్ గారు రావడం జరిగింది. మీ అందరూ కూడా గమనించాలి. ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల్లో మరి ప్రతి వ్యక్తి
మీ ఓటు కాదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీ స్నేహితులను, మీ బంధువులను, మీ కుటుంబ సభ్యులను ప్రభావితం చేయగలిగిన యువత ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరితో మాట్లాడి 27వ తారీఖు నాడు 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. ఇది 4 గంటలకు మాత్రమే వరకే కొనసాగుతుంది. 4 గంటలు ఏదో 6 గంటల వరకు సమయం ఉంటుందంటే కుదరని ముచ్చట. రెండోది కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. మండలంలో 2 బూతులు 3 బూతులు ఉన్నాయి. మున్సిపాలిటీలో 14 బూతులు రూరల్ టౌన్ కలిపి ఉన్నాయి. మరి ఒక కాడికి పోయి రెండో కాడికి పోయి ఈ బూత్లో లేదనగానే ఇంటికి వెళ్లకుండా మీ అందరికీ నేను వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ పవిత్రమైన ఓటును ఎంత ఇబ్బంది జరిగినా ఓటు వేసిన తర్వాతనే మనం ఇంటికి వెళ్ళాలని, అది ప్రేమేందర్ రెడ్డి గారు 52 మంది అభ్యర్థులు నిలబడ్డారు. మొదటి క్రమ సంఖ్య ప్రేమేందర్ రెడ్డి గారు. రెండోది ఆ రోజు ఏదైతే పోలింగ్ కేంద్రానికి వెళ్తున్నప్పుడు మనం జేబులో పెన్ను లేకుండా పోతే బాగుంటుంది. ఎందుకంటే మనకు అలవాటు, ఎవరన్నా సంతకం పెట్టి దానికి మన దగ్గరికి కాగితం తెస్తే ఆ పెన్నుతో కాకుండా మన జేబులో ఉన్న పెన్నుతో మనం సంతకాలు పెడతాం. కానీ ఇందులో సంతకాలు పెట్టేది ఉండదు. ఒకటి ప్రాధాన్యత ప్రేమేందర్ రెడ్డి గారి క్రమ సంఖ్య 1, ఎదురుగా 1 అని వేయాలి. అది కూడా పోలింగ్ కేంద్రంలో వారిచ్చే పెన్నుతో మాత్రమే వేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇది మీకు తెలుసు కానీ తెలిసిన వాళ్ళని కూడా పొరపాటు జరగకుండా ఉండడానికి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రకంగా మరి 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో మరి ఇక్కడ సూర్యాపేట నియోజకవర్గం నుండి అత్యధికంగా ప్రేమేందర్ రెడ్డి గారి మొదటి ప్రాధాన్యత ఓటు మరి 1 అనే సంఖ్య వేసి మరి గెలిపించడానికి మీ అందరు కృషి చేయాలని, రెండోది మీ అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచే ప్రతి కార్యకర్త గాని, నరేంద్ర మోడీ గారి అభిమాని గాని ప్రేమేందర్ రెడ్డి గారికి వేసే ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు తప్ప రెండో ప్రాధాన్యత, మూడో ఈ దేశానికి నరేంద్ర మోడీ కావాలి. ఈ నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ప్రేమేందర్ రెడ్డి గెలవాలంటే మీరు రెండో ప్రాధాన్యత ఓటు కానీ మూడో ప్రాధాన్యత ఓటు మన మిత్రుడేనో, మనం చదువుకున్నప్పుడు ఆ కళాశాలలో సీనియరేనో మరి ఇంకోటని ఓటేస్తే అది ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే మీ అందరూ కూడా గమనించాలి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని కోరుకునే ప్రతి వ్యక్తి 1 మాత్రమే ప్రాధాన్యత ఓటు వేయాలి. రెండో దాని గురించి ఆలోచించొద్దని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంకా మీ అందరికీ తెలుసు చాలా మంది మా సోదరులు వచ్చినారు. ఏమన్నాం, ఎక్కడ లేని అవినీతి ఇక్కడ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఒకవేళ అవినీతి మంత్రి అనేది కేసీఆర్ పెడితే అది ట్రైనింగ్ ఇవ్వడానికి జగదీశ్వర్ రెడ్డికి ఇవ్వాలని అన్నావా లేదా? అన్నాం కదా. అంతకన్నా ఇప్పుడు రెడ్ హౌస్ లో ఏం జరుగుతుందో మీ అందరూ ఆలోచించండి. అంతకన్నా ఇప్పుడు ఎమ్మెల్యే కాకుండానే నేను గత ఎన్నికల్లో ఏదైతే చెప్పినానో అదే వ్యక్తులు ఒక మాఫియా ఏర్పడి పెద్ద ఎత్తున సూర్యాపేటలో అవినీతి జరుగుతుంది. ఒకవేళ మళ్ళా ఎమ్మెల్సీ గెలిచినట్టయితే మళ్ళీ దొంగకు తాళం చేయించినట్టుగా ఉంటుంది ఈ ప్రభుత్వానికి కానీ ఇక్కడ కానీ. అందుకే మీ అందరూ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు జరగాలంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే, బుద్ధి తెచ్చుకొని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలంటే ఈ 34 నియోజకవర్గాల పరిధిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉందని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, కాలాతీతమైంది. మరి మీ అందరూ మండలాల నుంచి మరి ఇక్కడికి రావడం, టౌన్ నుంచి రావడం, మరి మీ అందరూ గ్రాడ్యుయేట్స్ కూడా ఎక్కువ మొత్తంలో రావడం, మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు